ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాము. సామెతలు 1వ అధ్యాయము 22వ వచనం. అట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు. జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అని అంటే, దేవునిందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అన్నాడు. భయము భక్తి మనకి లేదు అని అంటే దేవుని పట్ల మనకి భయము భక్తి లేదంటే జ్ఞానం లేని అర్థం. అయితే ఏమంటున్నాడు అని అంటే, ఇక్కడ జ్ఞానము లేని వారులారా అంటున్నాడు. అంటే దేవుడంటే భయము భక్తి లేని వారులారా అని అంటున్నాడు. మనము దేవుని గురించి మన కోసము చాలా మాటలు రాయించాడు. ఆ మాటలు మనము నేర్చుకుంటూ ప్రకటించాలి. దేవుడు మనకు చూపించిన సత్యమైన మార్గంలో ఎన్నో కష్టాలు పడ్డారు భక్తులు. వారి మార్గంలో మనము జీవించాలి. ఎందుకు అని అంటే, దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు, దేవుని కోసం కష్టపడ్డారు వాళ్ళు. దేవుడు అంటే వారు ప్రజలకు తెలియజేశారు. ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో సమస్యల్లో వారు నిలబడ్డారు. మనము దేవుని కోసము నిలబడకపోవడమే కాక దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నాం. మొట్టమొదటిగా మనము దేవుడు అంటే భయము భక్తి కలిగి మనము జీవించాలి దేవుడి పట్ల. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు అంటున్నారు. మీరు నేను చూపించిన సత్యమైన మార్గంలో, నేను చూపించిన మార్గంలో మీరు నడవాలి. మీరు నడవాలి అని అంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అని అంటే వినాలి. మనం మందిరానికి వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. అయినా కూడా మనం ఏమి నేర్చుకుంటున్నామో అర్థం కావటం లేదు. మనము దేవుని కోసం నిలబడాలి. మారు మనసు లేని ప్రజలకు తెలియపరచాలి. దేవుడిని మనము వారికి పరిచయం చేయాలి. ఎందుకు అని అంటే, ఉన్నవాడు అనువాడు ఆయన. ఆయన కోసం మనం కష్టపడాలి. ప్రపంచాన్ని నిర్మించాడు. ప్రపంచ భవిష్యత్తు కోసం ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. తన కుమారుణ్ణే వెనుక తీయలేదండి తండ్రి ప్రజల కోసం. ఆయన ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని దేవుడు చూపించాడు ప్రజలకి. వారు చూపించిన మార్గంలో మనం నడవాలి. భక్తులు నడిచారు, తెలియజెప్పారు. మరి నువ్వు నేను ఎలా ఉన్నాము?
ఎలా నడుస్తున్నాము? దేవుని ప్రేమను మనం ప్రకటిస్తున్నామా? దేవుని ప్రేమను మనం చూపిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఉన్నవాడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. మనుషులే మారేవారు. మనము కూడా ఆయన స్వారూప్యాన్ని, ఆయన రూపాన్ని, ఆయన మనసును మనం ధరించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన పిల్లలం మనం. ఆయన పిల్లలం. ఆయన మన కోసము తండ్రి రాజ్యము నుండి భూమి మీదకి వచ్చాడండి. మనము ఏదో ఒక రోజు ఆయన రాజ్యానికి మనము వెళ్ళాలి. మనము వెళ్ళాలి అని అంటే క్రీస్తు ఈ లోకానికి రావాలి. అందుకని మనము దేవుడు చూపించిన మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలో నడుద్దాం, ప్రకటిద్దాం, దేవుని కోసం కష్టపడదాం ప్రియులారా. వందనాలు.